శ్రీనివాస్ని ఈరోజు మనం ఆటో ఎక్స్పో 2025లో సుజుకి యాక్సెస్ ఈవీ స్కూటర్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. మనకు చాలా కాలంగా మనం వెయిట్ చేస్తున్నాం సుజుకి యాక్సెస్ నుంచి ఈవీ రావాలనేది. మనకి ఎట్టకేలకి దీంట్లో వచ్చేసిందనమాట. ఇంకా రావాల్సింది మనకు ఇంకొక కంపెనీ అంటే యమహాలో మాత్రం రావాలి. ఇంకా అది కూడా ఎప్పుడు వస్తుందో చూడాలన్నమాట. ఇంకా దీని పూర్తిగా స్పెసిఫికేషన్స్, అలాగే ఈ వెహికల్ ఎలా ఉంది అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, మనం ఎక్స్పెక్ట్ చేసినంత వెహికల్ ఇది ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వెహికల్ ఎలా ఉందనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. లుక్ వైజ్ ఎలా ఉంది చూడండి. మీకు కలర్స్ కూడా మంచి కలర్ తీసుకొచ్చారు. ఇది లైట్ గ్రీన్ కలర్ అయితే ఉందన్నమాట. దీనికి ముందర మనకు హెడ్ ల్యాంప్స్ అవన్నీ చూడండి. మనకు వీళ్ళు కీలెస్ ఎంట్రీ అనమాట. ఇది స్టార్ట్ చేసుకోవడానికి పుష్ స్టార్ట్ బటన్ అయితే దీంట్లో తీసుకొచ్చారనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ డిఆర్ లైట్ ఉంది. అలాగే మనకు ముందర మనకి ఒక చిన్న లైట్ లైన్ మాదిరిగా ఒకటి ఇచ్చారనమాట. ఇది కూడా ఒక లైట్ బాగుంది. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఫ్రంట్ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుందన్నమాట. ఇంకెక్కడ డిస్ప్లే చూసుకుంటే మనకు ఒక 5 ఇంచెస్ డిస్ప్లే ఉండొచ్చు. ఇది నాకు తెలిసి అంతే ఉంటుంది. అలాగే ఇదిలో వచ్చి మనకు మనకు టచ్ డిస్ప్లే కాదనమాట. ఇది మనకు ఇక్కడ మనకు పైన బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత స్పీడ్ తిరిగి ఉండాలి, అలాగే ఎంత ట్రిప్ మీటర్, అవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే మనకు బ్లూటూత్ కనెక్షన్, జీపీఎస్ నావిగేషన్ లాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఎకో మోడ్, రైడ్ మోడ్, ఈ విధంగా 2 మోడ్స్ అయితే దీంట్లో రావడం అయితే జరిగిందనమాట. ఇంకా బటన్ ఇది చూడండి, మనకు కింద నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో మనము చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది చూసుకుంటే మనకు కింద యూఎస్బి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు, గ్లో బాక్స్ లాంటిది. అది మనకు ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికైతే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో గ్లో బాక్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ ప్లేస్ అయితే ఒకటి వదిలేసారు, ఎందుకని తెలియదు అది ప్రస్తుతానికి. ఇంకా మొత్తం చూడండి ఎలా ఉందనేది. మనకు హ్యాండిల్ కూడా ఒక పెద్ద వెహికల్స్కి వచ్చే మాదిరిగా హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడ ఇవ్వడం వలన బూట్ స్పేస్ అయితే తగ్గింది. ఒక 20 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉండొచ్చు. చిన్న బూట్ స్పేసే వచ్చింది. అంటే మనకు సుజుకి యాక్సెస్లో ఎంత బూట్ స్పేస్ ఉంటుందో సేమ్ అంతే అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో బ్యాటరీకి చూసుకుంటే మనకు 3.07 కిలోవాట్ బ్యాటరీ అయితే రావడం జరిగింది. అంటే మనకు 3 కిలోవాట్ బ్యాటరీ అనేది. ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ అనమాట. అలాగే లిథియం ఫెరోపాస్పేట్ బ్యాటరీ అనమాట. ఇది మనకు బ్యాటరీ బాగుంటుంది. ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ లాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే దీన్ని ఛార్జింగ్ చేయడానికి ఇచ్చి 2.5 అవర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు మామూలు ఛార్జింగ్ అయితే కనుక 250 వాట్స్తోనే ఛార్జింగ్ రావడం వల్ల 6.5 అవర్ ఛార్జింగ్ అయితే పడుతుంది అనమాట. అంటే లాంగ్ ఛార్జింగ్ అయితే దీనికి టైం అయితే ఉంది. ఇక రేంజ్ విషయానికి వస్తే 95 to 100 కిలోమీటర్స్, అంటే 3 కిలోవాట్కి మనకు 90 to 100 కిలోమీటర్స్ రేంజే వస్తుందన్నమాట. ఇంకా మనకు చూసుకుంటే దీంట్లో మ్యాక్సిమం స్పీడ్ చూసుకుంటే ఇది 71 కిలోమీటర్స్ నుంచి 73 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే మోటార్ పవర్ చూసుకుంటే 4.1 కిలోవాట్ మోటార్ పవర్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే టార్క్ చూసుకుంటే మనకు 15 అంటే 15 Nm టార్క్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. బాడీ వెయిట్ చూసుకుంటే 122 kgs బాడీ వెయిట్ అయితే ఉంటుంది. 765 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుందన్నమాట. అలే వీల్స్తో ఫ్రంట్ బ్యాక్ మనకు వస్తుంది. అలాగే మనకు సస్పెన్షన్ కూడా ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట బ్యాక్ సైడ్. అలాగే మొత్తం మనకు ఇది ఇంకా లాంచ్ విషయానికి వస్తే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపు మనకి ఇది లాంచ్ అయితే ఉండొచ్చు. అంటే సెకండ్ హాఫ్లో అయితే దీన్ని లాంచ్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు అనమాట. అంటే ఇది రివీల్ అయితే చేశారు. ఇప్పుడు ఇంకా మనకు రోడ్స్ పైకి రావడానికి అయితే కనుక ఈ ఇయర్ ఎండింగ్ లోపు అయితే ఇది కావచ్చు. వాళ్ళు 6 months అంటున్నారు, కానీ ఇది తీసుకొని వచ్చినాక కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. వెహికల్ ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సీట్ కూడా మనకు పెద్ద సీట్ అయితే ఇచ్చారు. కలర్స్ కూడా బాగున్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చిండేది. అలాగే మనకు ఆ గ్రీన్ కూడా బాగుంది, మంచి కలర్లో వచ్చింది. అలాగే వైట్ కలర్ కూడా ఉందన్నమాట. ఈ విధంగా కలర్స్ అయితే తీసుకొచ్చారు. వెహికల్ చూడడానికి అమేజింగ్ అని చెప్పొచ్చు. కానీ ఈ బ్యాటరీ కెపాసిటీతో తీసుకొస్తే ప్రయోజనం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ హోండా ఈవీ వాళ్ళు కూడా 3 కిలోవాట్ బ్యాటరీతోనే తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఇంకా ఛార్జింగ్ ఆప్షన్స్ అవన్నీ లేవు. మనకు స్టేషన్స్లోకి వెళ్ళి బ్యాటరీ ఫుల్ అయిన బ్యాటరీని మనం తీసుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. ఇలాంటి చెత్త పంచాయతీలన్నీ పెట్టారనమాట. వీళ్ళు కనీసం ఛార్జింగ్ అన్న దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. అయినా కానీ నాకు తెలిసి ఇది సర్వే కావడం కష్టం. ఎందుకంటే ఇప్పటికి కూడా చూడండి మీరు, ఓలా అనేది
బెస్ట్ వెహికల్ కిందకే వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు సర్వీస్ కనుక ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే ఓలాను కొట్టే బండి ఇప్పటివరకు లేదు. ఇది నాకు తెలిసి ఉంటే రివర్ ఇండి రావచ్చేమో 4.4 కిలోవాట్. అలాగే మనకు సింపుల్ వన్ కూడా ఉంది 5 కిలోవాట్తో. కానీ అవన్నీ కాస్ట్ చూసుకుంటే మనకు 1,60,000 70,000 వరకు వెళ్ళిపోతుంది అనమాట. అదే ఓలా S1 X చూడండి, మనకు 4 కిలోవాట్ బ్యాటరీ 1,10,000కే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూసుకుంటే మనకు ఇవన్నీ కొద్దిగా మీరు వాళ్ళని చూసైనా వీళ్ళు మార్చుకోవడం అయితే మంచిది. నాకు తెలిసి అయితే కనుక వీళ్ళు పూర్తిగా దీన్ని చేంజ్ చేసుకొని ఒక మంచి ఈవీని అయితే తీసుకొస్తారనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వీళ్ళకు చాలామంది రివ్యూలు అయితే ఇస్తారు. ఇచ్చినప్పుడన్నా వీళ్ళకి అర్థమవుతుంది ఇది ఎలా ఉండబోతుంది ఏమనేది. కాబట్టి దాన్ని చూసుకొని అయినా కూడా వీళ్ళు చేంజ్ చేసుకోవడం బెస్ట్. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు 2.5 అవర్ అని, కానీ 2.5 అవర్లో పెద్ద ఛార్జింగ్ అయితే కాదు. ఎందుకంటే 3 కిలోవాట్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడానికి 2.5 అవర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇది కూడా ఒక రకంగా తక్కువనే చెప్పచ్చు. 1 అవర్ నుంచి 1.5 అవర్ కనుక ఇచ్చి ఉంటే బాగుండేది. 1.5 అవర్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూశారు కదా వెహికల్ ఎలా ఉండబోతుందో. ఈ విధంగా అయితే ఉందన్నమాట వెహికల్. చూడండి, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. వెహికల్ ఎలా ఉంది ఏమనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, బాగుందా లేదా అనేది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.